హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? గోధుమ రవ్వ స్టఫింగ్ చపాతీ అండి. స్వీట్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు తింటాము, బట్ స్వీట్ కంటే కిడ్స్ కదా ఎక్కువగా తినేది. సో వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ మనం కూడా స్నాక్స్లా కూడా తినొచ్చు ఈవినింగ్. ఓకే, సో మార్నింగ్ టిఫిన్గా అంత బాగుండదు, ఇది ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి బాగుంటుంది. అండ్ పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్నాక్స్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు మార్నింగే ఫుడ్ తినకుండా టిఫిన్ తినకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ టైంలో ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా వాళ్ళకి బ్రేక్ బాక్స్ పెట్టుకున్నాము అనుకుంటే వాళ్ళు తింటారు, కడుపు నిండుగా ఉంటుంది కూడాను. ఏ మిక్చరో బిస్కెట్సో పెడితే సరిపోవు కదండి, ఉదయం ఏం తినకుండా వెళ్ళారంటే. అందుకోసమని ఇది ఎస్పెషల్లీ కిడ్స్ కోసం తయారు చేశానండి. సో మీరు కూడా ఇలా మీ పిల్లలు సరిగ్గా ఫుడ్ తినకపోతే వాళ్ళకి బ్రేక్ బాక్స్ ఇలా తయారు చేసి ఇవ్వండి, లేదనుకుంటే లంచ్ బాక్స్ కూడా చేసేసుకోవచ్చు, బాగుంటుంది. సరే, ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. మనం కామన్గా వచ్చేసి చపాతీ చేసుకోవడానికి మనం పిండి ముద్ద ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసుకొని ఓ 30 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుందాం. దాన్ని వచ్చేసి చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసుకొని వత్తేసుకోవాలి. చపాతీలాగా రౌండ్గా వత్తేసుకొని ఈ లోపల వచ్చేసి మనం కరెక్ట్గా వచ్చేసి ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని 1 కప్ వచ్చేసి షుగర్ తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. ఈ వత్తేసుకున్న చపాతీ మధ్యలో దాన్ని అప్లై చేసి దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసి ఎండింగ్స్ ఏమో స్టిక్ చేయాలి. సో అలా చేసిన తర్వాత మనం స్టవ్ మీదనేమొచ్చి టవా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్లో కుక్లో ఫ్రై చేయాలండి, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. స్లో కుక్లో చేస్తేనే అది కరెక్ట్గా కుక్ అవుతుంది. ఎందుకనిసానంటే ఇది థిక్గా ఉంటుంది కదా, లైట్గా ఉంటే కొంచెం హైలో పెట్టేసి ఫాస్ట్గా పైన కిందనే తిప్పేస్తే సరిపోతుంది, బట్ అలా చేయడానికి అవ్వదండి. ఇది స్లో కుక్లోనే కుక్ చేయాలి. ఓకే, మీరు వీడియోలో చూసినట్లు అలా స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే, గోధుమ రవ్వ స్టఫింగ్ చపాతీ రెడీ. చాలా బాగుంది కదా, స్మెల్ కూడా సూపర్గా ఉంది. గీతో చేశాం కదా, అండ్ ఆయిల్ కూడా నేను ఫ్రై చేసే టైంలో ఆయిల్ వేసానండి. లోపల స్టఫింగ్ మాత్రమే నేను గీ పెట్టాను. మరి ఎక్కువ గీ అనుకుంటే అంతగా నచ్చదు, ఏదైనా లిమిట్లో ఉండాలి. అంతే కదా, ఉంది కదా అని చెప్పేసి ఏదో ఎక్కువగా వేసుకోకూడదు. వేడిగా ఉందండి, చేలు కాలుతున్నాయి, బట్ మీకు చూపించాలి కదండి ఎలా వచ్చింది చపాతీ అనేది, లోపల ఎలా స్టఫింగ్ పెట్టాను అనేది. ఓకే, ఎక్కువగా స్టఫింగ్ పెట్టకూడదు, అందుకోసమని చెప్పేసి లైట్గా దాన్ని అలా అప్లై చేసేయాలి. చూసారా 2 లేయర్స్గా ఎలా వచ్చేసిందో, చాలా సాఫ్ట్గా ఉంది కూడా, తినడానికి బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంది కదా. ఎస్, చపాతీ మీద అలా గీ పెట్టిన అది నేను అలా అప్లై చేసేసి దాన్ని ఫోల్డ్ చేసేసాను. అందుకని చెప్పేసి ఆ లేయర్స్ అట్లా వచ్చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, మ్యాక్సిమం ఇది కిడ్స్ కోసం మాత్రమే, పెద్దవాళ్ళు తినొచ్చు, తినకూడదని ఏం కాదు, ఇష్టమైన వాళ్ళు తినండి స్వీట్, బట్ కిడ్స్ అయితే మాత్రం తప్పకుండా ఇష్టంగా తింటారు. పిల్లలు తింటే కదా మనం సాటిస్ఫైగా ఉండేది. ఎస్, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, సరిగా తిన్నారా లేదా అని ఇదే మనకి టెన్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కడుపు నిండుగా ఉంటుంది, తింటారు. ఓకే, టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. నిజమండి, నమ్మరా? సరే, మీరే తయారు చేసి ఒకసారి టేస్ట్ చేయండి, మీకే అప్పుడు నమ్మకం తెలుస్తుంది, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా చేస్తారు కదా తప్పకుండా. ఓకే, మీరు చేసేటప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.